Good morning, students. Today I am going to explain about the third unit, the second topic, the advent of Europeans, particularly the entering of the Dutch people or Dutch ఈస్ట్ ఇండియా కంపెనీ. థర్డ్ యూనిట్లో ఐరోపా వారి ప్రవేశం, వారి కార్యకలాపాలు, అధికార విస్తరణ అనేటటువంటి టాపిక్లో ఈరోజు డచ్చీ వారు భారతదేశంలోకి ఎప్పుడు ప్రవేశించారు, వాళ్ళ యొక్క స్థావరాలను ఎక్కడ స్థాపించారు, మరి వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనేటటువంటి కోణంలో మనం ఈ వీడియోలో సంక్షిప్తమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం. దాంతోపాటు ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలోకి ఎప్పుడు వచ్చారు, ఎక్కడ వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మనం సంక్షిప్తంగా చూద్దాం. సో ముందుగా డచ్చీ వారి గురించి. భారతదేశంలోకి సముద్రయానం ద్వారా పోర్చుగీస్ వారి తర్వాత ప్రవేశించినటువంటి ఐరోపా దేశస్థులు ఎవరు అంటే డచ్చీ వారు. ఈ డచ్ దేశస్థులకే హాలండ్ దేశస్థులు, నెదర్లాండ్స్ అనేటటువంటి పేరు కూడా కలదు. నెదర్లాండ్స్ అన్న, హాలండ్ అన్న, డచ్ అన్న ఒక్కటే. మన భారతదేశ ప్రజలను భారతీయులు అని ఎట్లా అంటారో, హాలండ్ దేశస్థుల ప్రజలను డచ్చీ వారు అని పిలవటం జరుగుతూ ఉన్నది. సో డచ్చీ వారు అంటే ఏ దేశస్థులు అనే అంశం మీకు తెలిసి వచ్చింది. డచ్చీ వారు అంటే హాలండ్ దేశస్థులు. మరి ఒకప్పుడు డచ్ ప్రాంతం కూడా స్పెయిన్ పాలనలో ఉండేది. వీళ్ళు 1565-80 సంవత్సరాల ప్రాంతంలో ఈ స్పెయిన్ నుంచి స్వాతంత్రాన్ని పొంది స్వతంత్ర దేశంగా ఈ హాలండ్ దేశం అవతరించడం జరిగింది. మరి స్వతంత్ర దేశం అయిన తర్వాత ఈ డచ్ దేశంలో ఉండేటటువంటి కొంతమంది వ్యాపారులు భారతదేశంతో వర్తక వ్యాపారాలు నిర్వహిస్తే మంచి లాభదాయకం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో వారు ఈ భారతదేశంలోకి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా పోర్చుగీసు వారి యొక్క వర్తకులు ఎవరైతే ఉన్నారో, పోర్చుగల్ దేశ వర్తకులు, వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ డచ్ దేశ వర్తకులు మన భారతదేశంలోకి వచ్చి వర్తక వ్యాపారాలు నిర్వహించుకోవటానికి స్థావరాలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. మరి మొట్టమొదటగా వీళ్ళు 1595, 96, 97 సంవత్సరాల మధ్యన భారతదేశానికి రావటం జరిగింది. భారతదేశాన్ని సందర్శించటం కూడా జరిగింది. అలా వచ్చిన తర్వాత ఇక్కడ తమకు అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఎక్కడున్నాయో చూసుకొని 1602వ సంవత్సరంలో ఈ డచ్ దేశస్థులు ఒక వర్తక సంఘాన్ని స్థాపించటం జరిగింది. అదే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ తూర్పు భారతదేశ వర్తక సంఘం అన్నట్టు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా డచ్చీ వారి పైన 2 రకాలుగా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. ఎలానంటే, పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశంలోకి ప్రవేశించిన ఐరోపా దేశస్థులు అన్నప్పుడు మనకు రెండవ వారు డచ్చీ వారు. రెండవది ఏంటంటే, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1602వ సంవత్సరంలో స్థాపించబడిందని మనం చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో వీళ్ళు ఏ వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, ఏ వస్తువుల యొక్క వర్తకాన్ని, వ్యాపారాన్ని వీళ్ళు వాటిపైన దృష్టి పెట్టిరు అనేటటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, భారతదేశంలో ఎక్కడైతే ఈ సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయో,
సుగంధ ద్రవ్యాలు ఎక్కడ ఎక్కువగా మనకు విస్తరించి ఉన్నాయో ఆ ప్రాంతాలపైనే వీళ్ళు తమ యొక్క దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. అంటే స్పైసెస్ కోసమే వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసారు. సో ఇంకా ఇక్కడ ఎక్కడైతే ఈ స్పైసెస్ ఎక్కువగా లభిస్తున్నాయో, సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో వీళ్ళు తమ వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకొని వీళ్ళు వర్తక వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించారు. మరి ఇలా భారతదేశంలో తమ వర్తక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ వర్తక కేంద్రాల వ్యాపార ప్రాంతాలను మొత్తం కూడా ప్రొటెస్ట్ చేయడం కోసం డచ్ దేశం ఈ పోర్చుగల్ దేశస్తుల లాగానే గవర్నర్లను కూడా పంపించటం జరిగింది. సో ఆ రకంగా భారతదేశంలో డచ్ వ్యాపారాలను మొత్తం కూడా విస్తరింపజేసినటువంటి గవర్నర్లలో పీటర్ బోత్ మరియు కోవెన్ అనేటటువంటి ఇద్దరు డచ్ గవర్నర్లు చాలా కృషి చేయటం జరిగింది. పీటర్ బోత్ మరియు కోవెన్. సో దీస్ టూ గవర్నర్స్ ఆర్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ డచ్ ఇన్ దిస్ కంట్రీ. మరి వీళ్ళ కృషి వల్ల డచ్ దేశస్తులు ఏ ఏ ప్రాంతాలలో మన భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని విశ్లేషిస్తే ముందుగా వీళ్ళు మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత పులికాట్ ఇది తర్వాత కాలంలో వీళ్ళ యొక్క ప్రధాన వర్తక కేంద్రంగా మారిపోయినది పులికాట్. ఆ తర్వాత సూరత్, తర్వాత భీమునిపట్నం, చిన్సూరా, కాశిం బజార్, నాగపట్నం. సో 1690లో అంటే 1690 వరకు కూడా డచ్ దేశస్తుల యొక్క ప్రధాన వర్తక కేంద్రం భారతదేశంలో పులికాట్. కానీ 1690 సంవత్సరంలో తమ ప్రధాన వర్తక కేంద్రాన్ని వీళ్ళు ఎక్కడికి మార్చుకున్నారంటే నాగపట్నానికి మార్చుకోవటం జరిగింది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో మీరు ఈ పాయింట్ని మనం బాగా బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో డచ్చి వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రాలు అన్నప్పుడు ఫస్ట్ పులికాట్, ఆ తర్వాత నాగపట్నం. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ డచ్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ నెక్స్ట్ కొచ్చిన్. సో దీస్ ఆర్ ద మెయిన్ ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ ది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ అవర్ ఇండియన్ టెరిటరీస్. మరి ఇలా ఒక కొన్ని సంవత్సరాల పాటు చాలా ఉచ్చ స్థితిలో వీళ్ళు వర్తక వ్యాపారాలు నిర్వహించుకున్నారు. కానీ చివరికి వచ్చేసరికి భారతదేశంలో తమ వర్తక ప్రధాన కేంద్రాలన్నింటినీ కూడా కోల్పోయి వీళ్ళు వేరే దేశానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. మరి వీళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా ఇక్కడ 3 కారణాలను నేను ప్రస్తావిస్తున్నానండి. వీ షుడ్ రైట్ డౌన్. ద ఫస్ట్ వన్ ఈజ్ వాళ్ళకు ఈ ఇంగ్లాండ్ దేశంతో ఉన్నటువంటి శత్రుత్వం వల్ల ఈ భారతదేశంలో తమ ప్రధాన వర్తక కేంద్రాలన్నింటినీ కూడా కోల్పోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్కి హాలండ్కి మధ్యన ఉండేటటువంటి శత్రుత్వ భావన వల్ల, యుద్ధాల వల్ల ఈ ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో ఓడిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలను కూడా ఇంగ్లీష్ వాళ్ళకు అప్పజెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అండ్ సెకండ్, ఈ అవినీతి అధికారులు అనేవాళ్ళు చాలా ఉన్నారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటటువంటి ఆఫీసర్స్ మొత్తం కూడా అవినీతి పరులు, లంచగొండితనం. దీనివల్ల కంపెనీ పాలన అంత సమర్థవంతంగా లేకపోయినది. కాబట్టి ఈ బలహీనతే చివరికి వీళ్ళు ప్రధాన స్థావరాలన్నింటినీ కూడా కోల్పోవలసినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇక మూడోది, ఈ డచ్చి వారే కాకుండా ఇంకా ఇతర ఐరోపా దేశస్తులు కూడా భారతదేశంలోకి ప్రవేశించారు. ముందుగా పోర్చుగీస్ వాళ్ళు, రెండో వాళ్ళు డచ్చి వారు అనుకున్నాం, మూడో వారు ఫ్రెంచి వారు, ఇంగ్లీష్ వాళ్ళు, నాలుగో వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు. ముఖ్యంగా ఈ యూరోప్ దేశాలలో వీళ్ళు మాతృదేశం ఎల్లప్పుడూ నిరంతర యుద్ధాలలో నిమగ్నం కావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంత సైన్యాన్ని కూడా అక్కడికి తీసుకెళ్ళారు. ఇక తర్వాత వీళ్ళు నౌకాదళం పైన కూడా పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. కాబట్టి ఈ నౌకాదళ బలహీనత వల్ల భారతదేశంలో ఉండేటటువంటి స్థావరాలపైన వీళ్ళు ఆధిపత్యాన్ని కోల్పోవలసినటువంటి అవసరం వచ్చింది. సో కాబట్టి
ఇంకోటి వీళ్ళు ఆగ్నేయ ఆసియా మీద పెద్దగా దృష్టి కేంద్రీకరించండి. నాలుగో రీజన్ ఏంటంటే ఆగ్నేయ ఆసియా, ఇప్పుడున్నటువంటి ఇండోనేషియా అనేటటువంటి దేశం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ఇండోనేషియాలో మనకు వనరులు, మన భారతదేశంలో ఎలాంటి సహజ వనరులు ఉన్నాయో, ఖనిజ వనరులు ఉన్నాయో, ఇండోనేషియాలో కూడా చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, సహజ సంపద, వ్యవసాయ సంపద పుష్కలంగా ఉన్నది. మరి అక్కడ ఇటువంటి వారితో ఇక్కడ పోటీ కూడా లేకపోయినది. కాబట్టి ఇక్కడేమో పోటీ ఎక్కువగా ఉన్నది. భారతదేశంలో మిగతా ఐరోపా దేశస్తులు కూడా ప్రవేశించారు కాబట్టి మరి వీళ్ళతో పోటీ ఇక్కడ పడలేక, సో దే వర్ ఫోకస్డ్ ఆన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్స్, ఎస్పెషల్లీ దే వర్ ఫోకస్ ఆన్ ఇండోనేషియా కంట్రీ. సో దానివల్ల ఎక్కువగా దానిపైన ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేయటం వల్ల మన దేశ ప్రాంతాలను మొత్తం కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల దే వర్ లాస్డ్ ద ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ ఇన్ దిస్ కంట్రీ. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ డచ్ పీపుల్. ఇది ఈ డచ్ వారికి సంబంధించినటువంటి సమాచారం. అండ్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెక్స్ట్ యూరోపియన్ కంట్రీ పీపుల్. దే వర్ ఇంగ్లీష్ పీపుల్ అండ్ దే వర్ బిలాంగ్స్ టు బ్రిటిష్ కంట్రీ. సో ఈ బ్రిటన్ అనేటటువంటి దేశం ఐరోపా ఖండాలలో చాలా శక్తివంతమైనటువంటి దేశాలలో ఒకటి. మరి దాదాపు ఈ ఇంగ్లీష్ దేశాన్ని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ట్యూడర్ వంశస్థులని, ఇలా జేమ్స్ వంశస్థులని, మనకు ఉన్న స్టువార్ట్ వంశస్థులని ఇద్దరు పరిపాలన చేశారు. ఈ ట్యూడర్ వంశకాలంలోనే ఇంగ్లాండ్ దేశం చాలా శక్తివంతమైనటువంటి దేశంగా అవతరించింది. తర్వాత స్టువార్ట్ల కాలంలో ఇంగ్లాండ్ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది. ఆ స్టువార్ట్ వంశ పాలకురాళ్ళే ఎలిజబెత్ అనేటటువంటి రాణి. ఈ ఎలిజబెత్ రాణి కాలంలోనే ఇంగ్లీష్ వాళ్ళు ఈ పోర్చుగీస్ వారిని, డచ్ వారిని చూసి తాము కూడా భారతదేశంతో వర్తక వ్యాపారాలు నిర్వహించుకోవాలని కొంతమంది సభ్యులు కలిసి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగింది లండన్లో. లండన్ నగరంలో 1600 సంవత్సరం, అంటే 1599 డిసెంబర్ 31, అంటే తెల్లారితే 1600 సంవత్సరం. ఆ సంవత్సరంలో వీళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అనేటటువంటి ఒక కంపెనీని స్థాపించటం జరిగింది. సో ఆ కంపెనీ మన భారతదేశంతో వర్తక వ్యాపారాలకై కొంతమంది సాహసోపేతమైనటువంటి నావికులను భారతదేశానికి పంపించడం జరిగింది. సో ఆ భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు మొఘల్ చక్రవర్తులు ఈ దేశాన్ని పరిపాలన చేస్తారు, ముఖ్యంగా అక్బర్ చక్రవర్తి. 1605 సంవత్సరంలో కెప్టెన్ హకిన్స్ అనేటటువంటి వ్యక్తి ఈ అక్బర్ ఆస్థానాన్ని సందర్శిస్తాడు. కానీ హీ డిడ్ నాట్ సక్సీడ్. అక్కడ అక్బర్ రాజు యొక్క అనుమతి లభించలేదు. తర్వాత జహాంగీర్ చక్రవర్తి కాలంలో కూడా కొంతమంది రావటం జరిగింది, కానీ అక్కడ కూడా సక్సెస్ కాలే. కానీ చివరికి 1615 సంవత్సరంలో సూరత్లో వీళ్ళు మొట్టమొదటి ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. మొఘల్ చక్రవర్తిగా అప్పుడు జహాంగీర్ ఉన్నారు. ఆయన వీళ్ళకు సూరత్లో ఒక వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. అట్లా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ వాళ్ళకి సూరత్ అనేటటువంటి ప్రాంతంలో అడుగు పెట్టుకోవడానికి, వర్తక వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుమతి అనేది లభించింది. ఆ తర్వాత మచిలీపట్నం, ఇబ్సన్ అనేటటువంటి నాయకత్వం నేతృత్వంలో మచిలీపట్నంలో కూడా ఒక వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మచిలీపట్నం వర్తక కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చినటువంటి చక్రవర్తి ఎవరంటే మన గోల్కొండ రాజు మొహమ్మద్ కులీ కుతుబుషా అనేటటువంటి చక్రవర్తి నుంచి వీళ్ళు అనుమతి పొంది మచిలీపట్నంలో వీళ్ళు వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 1620లో గోవా, 1640లో చెన్నపట్నం అంటే చెన్నై, అక్కడ సెయింట్ జార్జ్ అనేటటువంటి కోటను నిర్మిస్తారు. ఆ కోట చుట్టూ డెవలప్ అయినటువంటి సిటీనే ఇప్పుడున్నటువంటి చెన్నై. ఆ రోజుల్లో దాన్ని చెన్నపట్నం అని పిలిచినారు. 1633లో హరిహరపురం, ఇది ఒడిస్సాలో ఉంటుంది హరిహరపురం. ఆయన రాల్ఫ్ కార్ట్రైట్ అనేటటువంటి నాయకుడు ఇక్కడ హరిహరపురంలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసిండు. 1651లో హుగ్లీ బ్రాడ్మన్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ
హుగ్లీలో వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇంక ఇవే కాకుండా ఢాకా, కాశీం బజార్, అహ్మదాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా వీళ్ళు ప్రధాన వర్తక కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ట్రేడింగ్ అనేది వాళ్ళు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను పరిశీలించడానికి వాళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు అనేటటువంటి ఒక 24 మంది సభ్యులు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ అనేటటువంటి బోర్డు ఏర్పడి తద్వారా వీళ్ళు ఓ పర్ఫెక్ట్ సిస్టమేటిక్ అండ్ డిసిప్లిన్ అడ్మినిస్ట్రేషన్ ఫాలో అవుతూ వాళ్ళ ట్రేడ్ని మొత్తం కూడా ఇండియాలో డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఎవరు కూడా ఊహించలేదు భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అనే ఒక చిన్న కంపెనీ ఈ దేశంలో అన్ని ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొని ఈ దేశాన్ని ఇక్కడ పాలిస్తుందని ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఈవెన్ వాళ్ళు కూడా ఊహించలేకపోయారు. కానీ భారతదేశ భూభాగాలలో ఉండేటటువంటి చిన్న చిన్న రాజ్యాలలో ఉండేటువంటి విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకొని స్థానిక విషయాలలో జోక్యం చేసుకొని వీళ్ళు తమ ఆధిపత్యాన్ని డామినేషన్ని చెలాయించడం జరిగింది. చివరికి మొట్టమొదటగా బెంగాల్, ఆ తర్వాత మైసూర్, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్, ఇలా తమకు ముఖ్యంగా ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు స్వాధీనపరుచుకొని ఒక సువిశాలమైనటువంటి రాజ్యాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేసింది. అది 1757లో ప్లాసీ అనేటటువంటి యుద్ధం ద్వారా మొదలుపెట్టి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యం ఇక్కడ విస్తరింపజేసింది. చివరికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి ప్రజలు కానీ తర్వాత రాజ్య పాలకులు కానీ పెద్ద ఎత్తున తిరుగుబాటు లేవదీశారు. ఆ తిరుగుబాటే సిపాయిల తిరుగుబాటు. ఆ సిపాయిల తిరుగుబాటు అది కూడా మన సైనిక బలహీనతను రాజకీయ అనిశ్చితిని మొత్తం కూడా బయటపెట్టి మరోసారి ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలో మనం ఓడిపోవటం జరిగింది. అంటే మన దేశ పాలకులు చివరికి ఈ విషయం ఇంగ్లీష్ పార్లమెంటుకు తెలిసి వచ్చి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తం రద్దు చేసి భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జయించినటువంటి ప్రాంతాలన్నింటినీ బ్రిటిష్ పార్లమెంటు తన ప్రత్యక్ష పాలనలోకి తీసుకోవటం జరిగింది విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా. అట్లా 1858వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు భారతదేశం ఇంగ్లీష్ వాళ్ళ ప్రత్యక్ష పరిపాలనలో ఉన్నది. చివరికి ఇంగ్లీష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఎంతోమంది జాతీయోద్యమక నాయకుల స్ఫూర్తి వల్ల పోరాటం వల్ల ముఖ్యంగా మలిదశ జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో భారతదేశ ప్రజలు నాయకులు ఏకతాటిపై నడిచి బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళ కబంధాస్తాల నుంచి దాస్య శృంఖలాల నుంచి మాతృభూమిని ఇక్కడ విముక్తి కల్పించారు. సో ఆ రకంగా 1947 ఆగస్టు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. సో ఇలా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా అనేటటువంటి ఒక చిన్న కంపెనీ మన భారతదేశాన్ని ఆక్రమించి సుమారు కంపెనీ ఒక 100 సంవత్సరాలు, అలాగే బ్రిటిష్ పార్లమెంటు మరొక 100 సంవత్సరాల పాటు సుమారు 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఆక్రమించుకొని దోచుకోవటం జరిగింది. అది ముందు క్లాసులలో మనకు వస్తుంది, అక్కడ ఇన్ డీటెయిల్డ్గా మనం చూద్దాం. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అడ్వెంట్ ఆఫ్ Dutch and English, and tomorrow we shall discuss about the French East India Company.